మీ ప్రధాన ద్వారానికి రెండు వైపులా దీపాలు వెలిగించండి. తులసి మొక్క దగ్గర దీపం పెట్టండి. పూజ గదిలో దీపాలు వెలిగించండి. సంధ్యా దీపాలు ఏ ఇంట్లో వెలిగిస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి తొందరగా వస్తుంది. జ్యేష్ఠాదేవి ఆ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. దీనివల్ల లక్ష్మీ కటాక్షాన్ని చాలా సులభంగా సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవికి సంబంధించిన రెండు ప్రత్యేకమైన మంత్రాలు ఉన్నాయి. ఒక మంత్రం విమల మంత్రం, లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ. రెండవ మంత్రం ఓం నమో ధనదాయై స్వాహ. ఈ రెండు మంత్రాలు రోజు 21 సార్లు చొప్పున చదువుకుంటే కూడా తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. శ్రావణ మాసంలో అష్టలక్ష్ముల అనుగ్రహం ఏకకాలంలో కలగాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మాసం. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో శ్రావణ